పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు గోదావరి కని పట్టణం జనగామ గ్రామ శివారుల్లోని గోదావరి నది ఇసుకలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. జనగామ గ్రామంలోని రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వినూతనంగా నిరసన చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గోదావరి పూర్తి స్థాయిలో ఎడారిగా మారడంతో పరిసర ప్రాంతాలలో ఉన్న గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీటిని వదలాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను గోసపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పండించుకున్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైన తర్వాత మోటార్లు వేసుకొని సుమారు ఎండాకాలం చూస్తుంటే మరి అబ్బరపోయింది. ఏమిటి ఇది? ఒక ఎండాకాలంలో గోదావరి అంతా కూడా ఎడారిగా మనము చూస్తున్నాము. గోదావరిలో నీళ్లు లేకపోవడం వల్ల గోదావరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా గతంలో పంపు మోటార్లు పెట్టుకొని పారించుకొని పంటలు తీసుకున్నటువంటి రైతులు ఇలా ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ఒకవైపు పంటలు కోతకు వస్తూ ఉన్నాయి, కానీ ఇంకొక తడి రెండు తళ్ళు నీళ్లు వచ్చినట్టయితే బతికిపోదుం కదా అనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ జనగామ ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరి యొక్క ఆవేదన. ఈరోజు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిన్న నీళ్లు ఉన్నాయి. సుందిల్ల బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ నింపినట్టయితే ఈ ప్రాంత రైతులందరూ కూడా బ్రతుకుతారు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సుందిల్ల కానీ, అన్నారం కానీ, కన్నెపల్లి కానీ ఈ 3 బ్యారేజీల దగ్గర ఏవో రిపేర్స్ ఉన్నాయని చెప్పి కావాలనే నీళ్లను పంపు చేయడం లేదు. కన్నెపల్లి దగ్గర నుంచి నీళ్లు పంపు చేసే అవకాశం ఉండే. ఈ వానాకాలం అంతా కూడా మరి లక్షల క్యూసెక్ల నీళ్ళు పోతున్న సందర్భంలోనే దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రిజర్వాయర్లకు మరి పంపింగ్ ద్వారా వాటిని నింపేటువంటి అవకాశం ఉండే. కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టు పైన నెపం పెట్టుకొని వాస్తవమే కొంత రిపేర్ ఉన్నమాట వాస్తవమే, కానీ అన్నారం బ్యారేజ్ రిపేర్ జరుగుతున్నది, కొద్ది సమయంలో అది అయిపోతుంది. కానీ ఈ రిజర్వాయర్లు నింపడానికి ఏం అభ్యంతరమో తెలియలేదు. కానీ ఈ రైతులను ఒకవైపు గోసపుచ్చుకోవడంతో పాటు గత ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనేటువంటిది పనిగా పెట్టుకున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. నిజంగా కూడా ఎవరైనా కామన్గా ఆలోచిస్తే తెలుస్తుంది. నీళ్ళేమో ప్రవాహం పోతున్నది, పంపులు నడిపించే అవకాశం ఉన్నది.